వాళ్ళ గురించి మనకు సఖ్యత గురించి లేదు కానీ ఆడికి మీరు మొన్న వచ్చినా కూడా జరగమని వాళ్ళు ఎప్పుడు సహకరించరా? ఈరోజు కమలాపూర్ మండలంలో హెడ్ క్వార్టర్స్ కమలాపూర్ గ్రామంలో చరిత్రలో ఎన్నలేని విధంగా ప్రజలకు నిరుపేదలకు సన్నవడ్లు సన్న బియ్యం ఈరోజు రేషన్ షాప్ల మా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకుంది. దీనికి మొన్న ఉగాది సందర్భంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. దీనికి అధికంగా ఈ కార్యక్రమం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 2300 కోట్లు భారం పడ్డ. నిరుపేదలకు సన్న బియ్యం అందించాలి. వాళ్ళు కూడా ఏదైతే రేషన్ షాప్లో ముందు దొడ్డు బియ్యం ఇచ్చేది తినేటోళ్ళు కాదు, దాదాపు 70-80% మంది. కానీ ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17,300 రేషన్ షాప్లలో ఈ రోజు నుంచి నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం. అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు అతి త్వరలో అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డు ఇచ్చడం జరుగుతుంది. ఇప్పుడు 3 రంగుల రేషన్ కార్డు ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవద్దు. అబద్ధాల ప్రచారాలు చేసే దాంట్లో మీరు నమ్మకండి. సన్న వడ్లు వేసేదానికి బోనస్ ఇచ్చుడుతోని ఈరోజు మనం చూడొచ్చు, ఫిలిప్పీన్స్ దేశానికి కూడా మన తెలంగాణ బియ్యం పంపించడం జరిగింది అక్కడికి. అంటే ఈ దిశగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఏ సమస్య అయినా తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరొకసారి తెలియజేస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను.